అసెంబ్లీ ఎన్నికల తర్వాత పశ్చిమ బెంగాల్ రాజకీయ ముఖ చిత్రం వేగంగా మారుతోంది. ఒకప్పుడు తనకంటూ తిరుగులేని సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఇప్పుడు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కనీసం ప్రతిపక్షంగా మనుగడ సాధించలేని పరిస్థితిలో ఆ పార్టీ ఇప్పుడుంది. దీన్నే అవకాశంగా తీసుకుని వామపక్షాలు కాంగ్రెస్ పార్టీ బలపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. బెంగాల్లో దీదీ మ్యాజిక్ పూర్తిగా కనుమరుగైనట్టేనని, ఇక భవిష్యత్తు తమదేనని సంబరపడుతున్నాయి. ప్రతిపక్ష స్థానంలో ఏర్పడిన రాజకీయ శూన్యతను ఈ రెండు పార్టీలు భర్తీ చేస్తాయా? పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన అఖండ విజయంతో తృణమూల్ కాంగ్రెస్ పతన దశకు చేరుకుంటోంది. రాష్ట్రంలో టీఎంసీ ప్రభావం వేగంగా క్షీణిస్తోందని చెప్పడానికి ఇటీవలే ఫల్తా అసెంబ్లీ స్థానానికి జరిగిన రీపోలింగ్ ఫలితాలే ప్రత్యక్ష ఉదాహరణ. ఈ ఎన్నికల్లో బీజేపీ మొదటి స్థానంలో నిలవగా సిపిఎం రెండో స్థానంలో, కాంగ్రెస్ మూడో స్థానంలో నిలిచాయి. ఆశ్చర్యకరంగా మమతా బెనర్జీ పార్టీ టీఎంసీ ఏకంగా 4వ స్థానానికి పడిపోవటం బెంగాల్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఫలితాలతో బెంగాల్ రాజకీయాల్లో ప్రతిపక్ష స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారని దానిపై ఆసక్తికర చర్చ మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తమ పార్టీ ఇలా కుప్పకూలుతుందని కలలో కూడా ఊహించలేదని టీఎంసీ సీనియర్ నేతలు సైతం చెబుతున్నారు. ఇప్పటి వరకు తృణమూల్కి అండగా ఉన్న మైనారిటీ ఓటర్లు ఇప్పుడు క్రమంగా కాంగ్రెస్ వామపక్షాల వైపు చూస్తున్నట్లు స్పష్టమవుతోంది. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ బలహీన పడుతుండటంతో ఆ స్థానాన్ని కైవసం చేసుకునేందుకే సిపిఎం, కాంగ్రెస్ పార్టీలు పావులు కదుపుతున్నాయి. గతంలో 2024 లోక్సభ ఎన్నికల్లో లెఫ్ట్ కాంగ్రెస్ కూటమి సమిష్టిగా పోరాడి రాష్ట్రంలోని 294 అసెంబ్లీ సెగ్మెంట్లలో 12 చోట్ల ఆధిక్యం కనబరిచింది. అయితే 2026 అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి ఈ రెండు పార్టీలు విడిగా పోటీ చేసి భారీ మూల్యం చెల్లించుకున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 2 స్థానాలను గెలుచుకోగా సిపిఎం ఒకే ఒక స్థానానికి పరిమితమైంది. ఇక సిపిఎం మిత్రపక్షమైన ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ ఒక సీటును కైవసం చేసుకుంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకవేళ వామపక్షాలు కాంగ్రెస్, ఐఎస్ఎఫ్ పాత కూటమిల కలిసికట్టుగా పోటీ చేసి ఉంటే కనీసం 15 స్థానాలను సునాయాసంగా గెలుచుకునేవని ఆ పార్టీ నేతలు ఇప్పుడు విశ్లేషించుకుంటున్నారు. పొత్తు లేకుండా విడిగా పోటీ చేయటం వల్లే నష్టపోయామని, క్షేత్రస్థాయిలో ముఖ్యంగా మైనారిటీ ఓటు బ్యాంకును ఆకర్షించాలంటే కాంగ్రెస్ తో కలిసి నడవక తప్పదని సిపిఎం నేతలు ఇప్పుడు బహిరంగంగానే అంగీకరిస్తున్నారు. గతంలో జరిగిన తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకున్న విపక్షాలు భవిష్యత్తు కోసం వ్యూహాలు రచిస్తున్నాయి. త్వరలో జరగనున్న నందిగ్రామ్, రేజీనగర్ ఉప ఎన్నికలతో పాటు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా పొత్తు పెట్టుకోవాలని వామపక్షాలు, కాంగ్రెస్ భావిస్తున్నాయి. ముఖ్యంగా మాల్దా, ముర్షిదాబాద్ లాంటి మైనారిటీ ప్రాబల్య జిల్లాల్లో పట్టు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఫలితాల్లో తాము కేవలం 2వ స్థానంలో నిలవటమే కాకుండా 58 మైనారిటీ ప్రాబల్య బూత్లలో బీజేపీని ఓడించామని సిపిఎం నేతలు ఉత్సాహంగా చెబుతున్నారు. బీజేపీని అడ్డుకునే శక్తి టీఎంసీకి లేదని, ఆ పార్టీ ఫలితా నుంచి పారిపోయిందని వామపక్షాలు విమర్శిస్తున్నాయి. అధికార పక్షాన్ని ఎదుర్కోవాలంటే ఐక్య పోరాటం ఒక్కటే మార్గమని భావిస్తున్నాయి. మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా వామపక్షాలు, కాంగ్రెస్ మాత్రమే నిరంతరం పోరాడుతున్నాయని, బెంగాల్లో బీజేపీ విస్తరించడానికి టీఎంసీనే కారణమని కామ్రేడ్లు విమర్శిస్తున్నాయి. మొత్తానికి టీఎంసీ పడవ మునిగిపోతుండటంతో వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీలు బెంగాల్లో ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగేందుకు సిద్ధమవుతున్నాయి.